అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. ముఖ్యంగా ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన గంప నాగేశ్వరరావు గారికి, దాన్ని కంటిన్యూ చేస్తున్న లీడర్స్ అందరికీ కూడా, లైక్ మాధవి మేడం గారికి, ఆర్కే గారికి, శ్రీనివాస్ సోను గారికి, వారికి రథచక్రాలుగా పనిచేస్తున్న ఆల్ మెంటర్స్, కో మెంటర్స్కి, అసలు ఈ ప్రోగ్రామ్కి ఇంపార్టెంట్ అయిన మన స్టూడెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి అందరికీ చాలా ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ లో ఉన్నందుకు. అయిపోయిందా? స్టార్ట్ అవుతుందా ఇప్పుడు? ప్రోగ్రామ్ స్టోరీస్ చెప్దామని మా ఆలోచన. ఇక్కడ ఇద్దరే స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి, ఇద్దరితో పాటు స్టూడెంట్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళతో పాటు మెంటర్స్ కూడా చిన్న చిన్న క్వశ్చన్స్ వేస్తుంటాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఆర్ రెస్పాండ్. ఓకే, గౌతమ్ అండ్ అఫ్జల్ ఇద్దరే ఉన్నారు, ఇద్దరికి ఫస్ట్ క్వశ్చన్ చేస్తుంటాను. యా షూర్ సార్. అఫ్జల్, ఇప్పుడు నీకు ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారమ్మా? మీ తమ్ముడికి నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారు? టోటల్ నెంబర్స్ చెప్పి చాలు, నెంబర్స్ చెప్పి ఎంతమంది ఉంటారు? 10, 20, 30, 15. వెరీ గుడ్. మీ తమ్ముడికి 50, వెరీ గుడ్, సూపర్. మీ తమ్ముడికి 20. ఓకే, వెరీ నైస్. గౌతమ్, నీకమ్మా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? 60 or 70 సార్. సూపర్, వెరీ గుడ్. సో అలా మెంటర్స్ కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే, మీ ఇద్దరికే మళ్ళీ క్వశ్చన్, అందులో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు కలిపి ఉన్నారా? అందరూ మంచి వాళ్ళేనా? చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు. ఓకే, గౌతమ్ ఆన్సర్ చెప్పాడు. అఫ్జల్ చెప్పమ్మా, నీ మా వాయిస్ వినిపించలేదు. సార్ అందరు మంచి వాళ్ళే సార్. సూపర్ అమ్మా, అందరూ మంచి వాళ్ళే, సూపర్. మెంటర్స్ ఎవరో ఒకరు? అందరు మంచి వాళ్ళే సార్. మీకున్న ఎవరో 2 friends- మెంబర్స్ మాత్రం బాగుండదు సార్. 2 అంటే 90% ఓకే సార్. మంచి వాళ్ళు ఓకే, మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఓకే, వెరీ మంచి గుడ్. వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు సార్. సో మిగిలిన మెంటర్స్ కూడా సేమ్ ఆన్సరా? ఉన్నారు కాదు సార్, మనం కొంతమంది ఉన్నారు, మంచిగా ఆయన కూడా ఉంటే ఫ్రెండ్సే సార్. కాదు సార్, మనం మంచిగా ఉంటే అందరూ మంచి వాళ్ళే అన్నది నా ఉద్దేశం సార్. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. అందరికీ హ్యాట్స్ ఆఫ్. ముఖ్యంగా అఫ్జల్కి చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాను. అందరూ మంచివాళ్ళు అన్నాడంటే అఫ్జల్ ఇంక ఎంతో మంచివాడు అయి ఉండాలి. కానీ మన సృష్టిలో మంచివాళ్ళు ఉన్నారు అనడానికి ఆధారం ఏంటి? సార్ మనం ఎవరు చెప్పలేం. ఫ్రెండ్షిప్. ఓకే, కానీ క్లియర్గా మనిషిని చూడగానే మంచి వాళ్ళు కాదని మనకు తెలియదు. ఓకే, ఇటువంటి డౌట్ ఒక స్టూడెంట్కి వచ్చింది. ఓ, యువాన్ వచ్చాడు. వెరీ గుడ్, ద మోస్ట్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ ద టీమ్. యువాన్, ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియో. వీడియో ఆన్లో ఉంది కానీ నువ్వు కనిపించట్లేదు. రాఘవేంద్ర కూడా ఉన్నట్టు కదా? రాఘవేంద్ర వీడియో ఆన్ చేయలేదు. రాఘవేంద్ర, యువన్, గుడ్ ఈవినింగ్, హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఎస్, ఎంతమంది ఉన్నారు? అందరూ. కాకపోతే స్కూల్లో మాత్రం 65. ఓ, సూపర్. నేను స్కూల్ జాయిన్ అప్పటి నుంచి నాకు పరిచయమైన వాళ్ళు ఇంకా మా క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ అందరినీ కలిపి 65. ఓకే, అందులో అందరూ మంచి వాళ్ళ? ఎవరైనా మంచి వాళ్ళు కాని వాళ్ళు ఉన్నారా? అందరూ మంచి వాళ్ళు సార్. సూపర్ 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 సూపర్. ఓకే, మనకి సృష్టిలో మంచి వాళ్ళు ఉన్నారు అనడానికి ఆధారం ఏంటి అనే క్వశ్చన్ ఒక కుర్రాడికి వచ్చింది, ఒక అబ్బాయికి వచ్చింది. ఓకే, ఆ అబ్బాయికి ఎలా వచ్చిందంటే, స్కూల్లోని ఒక రోజు లెసన్ అయింది. ఆ లెసన్ టీచర్ ఏం చెప్పారంటే, ఒక బిల్డింగ్ కట్టాలంటే భూమిలోని పునాది తీసి పిల్లర్స్ వేసి బిల్డింగ్ కట్టాలి. సో
బిల్డింగ్ కి అదంతా సపోర్ట్ ఎర్త్ ఉంది, ఎర్త్ సపోర్ట్ ఉంది కాబట్టి బిల్డింగ్ నిలబడుతుంది, డ్యామేజ్ కాకుండా ఉంటుంది అని చెప్పారు. అవన్నీది అర్థమైందా? ఆ అబ్బాయికి అర్థమైంది, చాలా బాగా విన్నాడు. అబ్బా భూమి ఉండబట్టే మనం అందరం హ్యాపీగా ఉన్నాము, ఇల్లు అది స్టేబుల్ గా ఉంది, మన ఏమీ కాకుండా హ్యాపీగా ఉన్నాం అనుకున్నాడు. కానీ వస్తూ స్కూల్ బయటికి రాగానే ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అవుతుంటే పైన ఆకాశం వైపు చూశాడు. భూమి కంటే చాలా పెద్దది ఆకాశం ఉంది కదా, భూమి కంటే చాలా పెద్దది ఆకాశం. మరి ఆకాశం సపోర్ట్ ఏది? ఆకాశానికి సపోర్ట్ ఏది? సపోర్ట్ ఏం లేదు. మరి ఆకాశం పడిపోతే మనమే సపోర్టే ఉండదు, అది నథింగ్ బట్ ఎయిర్. ఎయిర్ లోనే క్లౌడ్ అంటే ఒక ఫాగ్ ఒక గుంపుగా తయారయ్యి ఉంటది. ఓకే, ఇలాంటి డౌట్ వచ్చింది అబ్బాయికి. ఆకాశం పడిపోతే ఇళ్ళని పడిపోతాయి కదా అని డౌట్ వచ్చింది. డౌట్ వస్తే వెళ్ళి ముందు వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగాడు, ఇదేం పిచ్చి పిలిచినారా, ఇదేమి క్వశ్చన్, ఇది కరెక్ట్ క్వశ్చన్ కాదని వాళ్ళు వదిలేశారు. అయినా సరే వాడికి ఇంకా డౌట్ వచ్చింది. అఫ్జల్ ఏదో చెప్తున్నాడు. Sir, I can tell about water cycle. ఓకే, నువ్వు చెప్పిన కానీ స్టోరీ చెప్పేసిన తర్వాత అప్పుడు చెప్తే కానీ, ఓకేనా? Okay, sir. సో అబ్బాయి ఇంటికి వెళ్ళి పేరెంట్స్ని అడిగాడు. ఇప్పుడు నీకు డౌట్ వచ్చిందనుకో, డౌట్ స్కూల్లో అయిపోయిన తర్వాత, స్కూల్ చెప్పిన తర్వాత ఏమో డౌట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పేరెంట్స్నే కదా అడుగుతారు ఎవరైనా సరే. అట్లాగా వాళ్ళ పేరెంట్స్ని అడిగారు. Yes, sir. పేరెంట్స్ని అడిగితే పేరెంట్స్ అన్నారు, ఇలాంటి క్వశ్చన్లు వేయకూడదమ్మా, ఈ ఆకాశం అనేది ఎప్పుడు పడదు, దానికి సపోర్ట్ ఏమీ అక్కర్లేదని చెప్పారు. కానీ అప్పటికీ కూడా వాడికి ఇంకా డౌట్ పోలేదు. అంటే ఆకాశం అంటే భూమి ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనే ఫీల్డ్లోనే ఉన్నాడు అనమాట తను. సో ఆకాశం పడిపోతే మనం అందరం ఏమైనా అయిపోతామేమో అని భయంగా ఉండేది. సో నా డౌట్స్ ఎవరు క్లారిఫై చేస్తారు అని చెప్తే ఆ ఊర్లోకి పెద్ద గురువు గారు వచ్చారంట. ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి అడిగాడు, వీళ్ళు ఎవరు నాకు సమాధానం చెప్పట్లేదు, నాకేమో చాలా డౌట్గా ఉంది, ఇది డౌట్ క్లారిఫై అయిపోతేనే కానీ తనకి హ్యాపీగా ఉండదు. అందుకని ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ గురువు మంచి ఎక్కడో తపస్సు చేసుకొచ్చిన గురువు గారు అనమాట. ఎంతో మంది అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి నమస్కారం చేస్తున్నారు, అందరూ నమస్కారం చేస్తుంటే అందరు డౌట్స్ క్లారిఫై చేస్తున్నారు ఆయన. సో ఈ చిన్న కుర్రవాడు వెళ్ళి ఆ గురువు గారిని అడిగాడు, స్వామీజీ నమస్కారము, నాకు ఇలా డౌట్ వచ్చింది, ఆకాశం పడిపోవట్లేదు, కానీ దానికి స్తంభాలు లేవు కదా, ఏమీ సపోర్ట్ లేదు కదా, ఎట్లా ఆగవుతుంది అంటే, సరే నీ క్వశ్చన్కి నేను సమాధానం చెప్పను, నీకు ఒక పని చెప్తాను, చెయ్యి, నీకే తెలుస్తుందని చెప్పేసి తను ఒక పని చెప్తాడు. అదేంటే ఓల్డెన్ డేస్ అనమాట, ఓల్డెన్ డేస్లో జరిగిన స్టోరీ ఇది. తను ఏమంటాడంటే, నువ్వు ఒక 10 హౌసెస్లో 10 హౌస్లో రోజు వెళ్ళి ఒక పెన్ అడుగు. ఎలా అడగాలి? అందరిని అడిగి తీసుకో. ఏమని అడగాలి? డోర్ దిగగానే వాళ్ళు గట్టిగా తిట్టేసి, అంటే గట్టిగా ర్యాష్గా మాట్లాడి నాకు వెంటనే పెన్ ఇస్తారా, లేకపోతే మిమ్మల్ని కొట్టమంటారా, లేకపోతే మీరు రాయి పెట్టి కొట్టమంటారా అని చెప్పి అడుగు అందరినీ. నాకు పెన్ ఇవ్వండి, నాకు అర్జెంటుగా స్కూల్కి వెళ్ళాలి, మా ఇంట్లో ఎవరు లేరు, నాకు పెన్ కావాలి, లేకపోతే మిమ్మల్ని నేను మీ ఇంటికి రాను, ఇట్లాగా ర్యాష్గా మాట్లాడమని చెప్పాడు అన్నమాట. అలాగే ఉన్నాడు చెప్తారా? కానీ ఆ గురువు గారు చెప్పారు అలాగే. ఈ అబ్బాయి ఏంటంటే గురువుగారు అందరూ చాలా పెద్ద గురువు గారు కదా, అందరికి కూడా సమాధానం చెప్తున్నారు కాబట్టి సరే అని చెప్పి నమస్కారం చేసి వెళ్ళిపోయి మొదలు పెట్టాడు. ఫస్ట్ ఒక ఇంటికి వెళ్ళాడు. ఒక ఆంటీ డోర్ తీసింది. డోర్ తీయగానే, ఆంటీ నాకు అర్జెంటుగా ఒక పెన్ను కావాలి, పెన్ను నేను మా ఇంట్లో ఎవరు లేరు, నాకు అర్జెంటుగా పెన్ను ఇవ్వండి, మీ ఇంట్లో ఎక్కడ దగ్గర ఉంటుంది వెంటనే ఇవ్వండి, నేను స్కూల్కి వెళ్ళాలి, ఇవ్వకపోతే మాత్రం మీరు ఇంటికి నేను రావడం మానేస్తాను, మీరు చాలా చెడ్డవాళ్ళని చెప్తాను అందరికీ, ఇస్తారా లేదా అని అడిగాడు. ఆవిడేమో దెబ్బలాడేసి, ఏంటి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, వెళ్ళిపో నీకు అనేసి చిరాగ్గా తలిపేసింది. కొంచెము తను ఫీల్ అయ్యాడు. అయినా సరే ఆ గురువుగారు ఏదో చెప్పారు అంటే ఏదో మీనింగ్ ఉంటుంది అని మరొక ఇంటి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కూడా సేమ్ రిప్లై. అలాగ మొత్తం 9 హౌసెస్ తిరిగాడు. అందరూ కూడా అదేనే చేస్తూ అందరూ ఒక్కొక్కరైతే బాగా గట్టిగా దెబ్బలాడారు. అయినా సరే గురువు గారి మీద నమ్మకంతో ఆయన చెప్పారు అంటే ఏదో సమాధానం ఉండి ఉంటుంది, తప్పనిసరిగా సరే ఇది తెలుసుకోవాలని చెప్పేసి కొత్త ఇంటికి వెళ్ళాడు.
10ంటికి వెళ్ళేసరికి ఏమైందంటే ఆ ఆంటీ పిలిచి, ఇతను ఈ అబ్బాయి చూస్తుంటే పేరెంట్స్ ఉన్నా లేకపోయినా అర్జెంట్గా పెన్ అడిగాడంటే ఏదో అర్జెంట్ అయ్యి ఉంటుంది, లేకపోతే ఇంత ఇంత ఇదిగా అడిగోడు అని చెప్పేసి పిలిచి, బాబు నేను ఇస్తాను రా అని చెప్పేసి పెన్ను తిరిగి ఇంటికి ఇస్తాను, పెన్ను ఇస్తుంది, ఇచ్చి పంపిస్తుంది. ఆ పెన్ను పట్టుకొని గురువు గారి దగ్గరికి వెళ్తాడు. వెళ్తే, స్వామీజీ అందరి ఇంటికి వెళ్ళాను, అందరూ ఇలా తిట్టి పంపించేశారు, కానీ ఒక్కళ్ళు మాత్రము పెన్ను ఇచ్చారు. నేను తిట్టినా సరే వాళ్ళు నవ్వుతూ సమాధానం చేస్తూ చెప్పి నాకు పెన్ను ఇచ్చారు అంటే అప్పుడు ఏమంటారు తెలిసే, గురుగారు ఏమంటారంటే, ఇదే నాయన సృష్టిలో ఉన్నది. ఈ సృష్టిలో అటువంటి మంచి వాళ్ళు ఉండడం వల్లనే ఆ మంచి వాళ్ళే ఆకాశానికి స్తంభంలా పనిచేస్తారు. అవి కనిపించరు, వాళ్ళు మంచి వాళ్ళగా కనిపించరు, ఆ స్తంభాలు నీకు కనిపించవు. ఆ ఆకాశానికి సపోర్టు ఇటువంటి మంచి వాళ్ళు ఉండటం వల్ల ఆకాశం ఎప్పుడు స్టేబుల్ గా ఉంటుంది అని ఆయన ఇతని డౌట్ క్లారిఫై చేస్తారు. చేసి మీరు కూడా అలా సపోర్ట్ గా ఉండి తయారై అవ్వాలి, మీరు కూడా మంచి వాళ్ళగానే తయారవ్వాలి. మంచి వాళ్ళుగా తయారైతే ఆకాశం ఎప్పటికీ కూడా పడదు, మనం కూడా హ్యాపీగా ఉంటాం, అద్భుతంగా ఉంటుంది, సృష్టి అంతా ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే మంచి వాళ్ళు తగ్గిపోతారో అప్పుడు ఆకాశం పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు మంచి వాళ్ళుగానే ఉండండి అని చెప్పేసి చెప్తారనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? మంచిగా ఉండాలి సార్. మంచిగా ఉండాలి. ఓకే, అంటే మన సృష్టిలో అందరూ మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు, కానీ మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టే మన సృష్టి ఇంకా ఇలా జరుగుతుంది. సో మంచి వాళ్ళుగా మనం కూడా మంచి వాళ్ళగా తయారైతే, మంచి వాళ్ళ స్ట్రెంగ్త్ పెరిగితే ఈ సృష్టి ఇంకా బాగా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికీ చాలా బాగుంది, ఇంకా బాగుంటుంది. ఓకేనా? మీరందరూ మంచి వాళ్ళే, ఇంకా మంచిగా తయారవ్వాలి. మంచిగా తయారవ్వాలంటే మన బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా, మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి, అన్ని వేరే వేరే. మన బాడీ పార్ట్స్ ని మంచి మార్గంలో నడిపిస్తూ ఇంకా మన ఆర్గన్స్ ఇంకా బాడీ పార్ట్స్ మన అదుపులో అండ్ మనం మంచి మార్గంలో నడవాలి. ఎగ్జాక్ట్లీ. సో బాడీ పార్ట్స్ అన్ని వేరే వేరే పార్ట్స్ అయినా సరే ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ బాడీ అంతటిని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తాయి. అలాగే మనం అందరం కూడా, మీరు పిల్లలు, పేరెంట్స్ అందరూ కూడా మంచిగా ఉండి ఒకరికి సపోర్ట్ చేసుకుంటే మన బాడీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో మన సృష్టి కూడా అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. సో మీరు కూడా అలాగే మంచిగా ఉండి ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, స్పీక్ లాంగ్వేజ్ వెరీ గుడ్. లాంగ్వేజ్ మంచిగా మాట్లాడాలి అన్ని కూడా. ఎస్, వెరీ గుడ్. ఇంకా బట్టలు చక్కగా వేసుకోవాలి, చక్కగా కడగాలి. ఓకే, ఇంకా గుడ్ హ్యాబిట్స్ ఏమున్నాయి సార్? పెన్నులని జాగ్రత్తగా ఉంచుకోవాలి. గుడ్ హ్యాబిట్స్ ఏం నేర్చుకున్నారు? మన వస్తువులని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఓకే ఓకే, వెరీ గుడ్. పక్క ఇతరులకు హెల్ప్ చేయాలి. ఎస్ ఎస్ ఎస్, కరెక్ట్. ఓకే యువన్, మ్యూట్ ఆన్ చేసా, మ్యూట్ లో ఉన్నావమ్మా, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. ఓకే. Sir, you told building has ground grip na sir. How it has means the gravitational force of earth that makes us get down, and if it's not there, the innerst core, if it stop burning, the gravitational force stops and we float out from the earth and go into space and we'll die it. Yeah, yes, exactly, correct. Very nice. ఓకే, ఇప్పుడు ఇంతకీ మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి అందరికి? ఎస్ సార్. మా ఎగ్జామ్స్ చాలా రోజుల తర్వాత ఉన్నాయి సార్. ఓకే, టైం ఉంది. అఫ్జల్ మీకు? ఉన్నాయి సార్, అసైన్మెంట్ ఎగ్జామ్స్ కదా.
ఎస్ సార్. ఎప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి మీకు? లాస్ట్ వీక్ సార్. ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఆర్ మార్చ్ లాస్ట్ వీక్? మార్చ్. మార్చ్. ఓకే, మీరందరూ బాగా చదువుకుంటున్నారా? ఎస్ సార్. ఎలా చదువుతున్నారు అంటే చదివినంతసేపు కాన్సన్ట్రేషన్ బాగా వస్తుందా? బాగా Yes, sir. చదువుతున్నారా? ఎస్ సార్. అప్పుడు మీరు ఆ టైంలో నీ పక్కన టీవీ ఉందనుకో, మీకు టీవీ వైపు సౌండ్ వస్తుందా? మీకు చదివింది మీకు అర్థమవుతుందా? మా ఇంట్లో టీవీ లేదు సార్. వెరీ గుడ్. ఒకవేళ మీ డాడీ మాట్లాడుతుంటే, మీ మమ్మీ మాట్లాడుకుంటుంటే, గట్టిగా మాట్లాడుతుంటే మీరు చదివింది మీకు అర్థమవుతుందా? నో సార్. నో సార్. అర్థం కాదు. నో. గౌతమ్, Yes, sir. నువ్వు చదువుకున్నప్పుడు టీవీ ఉన్నా పక్కన ఎవరైనా మాట్లాడుతున్నా సరే నీకు అర్థమవుతుందా లేదా? అర్థం కాదు సార్. సో అంటే మీరు చదువుకునేటప్పుడు చదువు మీద కాకుండా మీ దృష్టి పక్కన కూడా ఉన్నట్టు. దానికి ఒక పెద్ద మంచి ఎగ్జామ్, మంచి స్టోరీ ఉంది, చెప్పనా? ఎస్ సార్. ఎస్ ఓకే, సార్. మీకు అర్జునుడు తెలుసా ఎవరికైనా? ఎస్ సార్. ఎస్ సార్. అఫ్జల్ నీకు తెలుసామా? ఎస్ సార్. అర్జునుడు తెలుసు కదా? శ్రీకృష్ణ పాండవులు, కౌరవులు తెలుసు కదా అందరికి? ఎస్ సార్. పాండవులు 5 కౌరవులు 100 మంది. 100 మంది ఎగ్జాక్ట్లీ. వాళ్ళ గురువు ఎవరు? శ్రీకృష్ణ. శ్రీకృష్ణ. కాదు. ఓకే, బట్ గురువు పేరు నేను చెప్తాను. వాళ్ళ గురువు ద్రోణాచార్యుడు అనే ఒక గురువు, చాలా పెద్ద గురువు. వాళ్ళిద్దరికి కూడా గురువు ద్రోణాచార్యుడు అనే ఒక ఆయన ఉంటారు. ఆయనకి అన్ని రకాల టాలెంట్స్ ఉంటాయి, అన్ని రకాల ఇవి విద్యలు వచ్చాయన్నమాట. అంటే సైన్స్ కానీ, ఇది కానీ, ఫైట్స్, యుద్ధం చేయడంలో రకరకాల ఆయుధాలు వాడటము అవన్నీ తెలుసు. దానితోటి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తాడు. మొత్తం 105 మెంబర్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ 100+5 అందరికీ కూడా మంచి ట్రైనింగ్ ఇస్తారు, చాలా గొప్ప ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు మీ స్కూల్లోని 1 ఇయర్ మొత్తం క్లాస్ చెప్పి అన్ని చెప్పిన తర్వాత ఎగ్జామ్ పెడతారు కదా. మీకు ఎంత అర్థమైంది తెలుసుకోవాలంటే ఎగ్జామ్ పెడతారు కదా. ఎగ్జామ్లో ఫస్ట్ ఎవరు వచ్చారు, సెకండ్ ఎవరు వచ్చారు చూస్తారు కదా, ఎంతమంది పాస్ అయ్యారు చూస్తారు కదా. అలాగా ఈయన వీళ్ళకి ఒక ఎగ్జామ్ పెడతానంటారు. మీకు ఎంత అర్థమైంది, మీకు ఎంత నాలెడ్జ్ వచ్చింది, లేకపోతే మీకు ఎఫిషియన్సీ ఎంత వచ్చింది అనేది మీకు టెస్ట్ చేస్తాను, రేపు అందరూ రెడీ అయ్యి వచ్చేయండి అని చెప్తారు. మీ వాళ్ళకి విలువిద్య అంటారు. విలువిద్య అంటే బాణం వేయటం, ఇలా వేస్తారు కదా బాణం. సో Yes, sir. అది అందరికీ ప్రాక్టీస్ చేస్తారు, అందరూ కూడా బాగా పెర్ఫామ్ చేస్తారు. అంటే అందరూ బాగా నేర్చుకుంటారు. కానీ ఎవరు బాగా నేర్చుకున్నారో తెలుసుకోవాలని ఎగ్జామ్ పెడతారు. టెస్ట్ పెట్టడానికి ఏం చేస్తారంటే మనల్ని మార్నింగ్ రమ్మంటారు. మార్నింగ్ రమ్మని ఒక చెట్టు ఉంటుంది, పెద్ద చెట్టు ఉంటుంది, చాలా పెద్ద చెట్టు, చాలా లీవ్స్ ఉంటాయి. ఆ లీవ్స్ మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఒక బర్డ్ బొమ్మని తగిలిస్తారు. అక్కడ బర్డ్ అంటే ఒక ప్యారెట్ బొమ్మని తగిలిస్తారు. చాలా దూరంగా ఉంటుంది అనమాట. అంటే మీకు నియర్లీ 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అనమాట చెట్టు. ఆ చెట్టు దూరంలో ఆకులు ఉంటాయి. ఆ మధ్యలో వీళ్ళందరూ ఉంటారు, 105 మెంబర్స్ ఉంటారు, గురువు ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ అందరూ ఉంటారు. సో అక్కడ ఆ చెట్టు దాని మీద బొమ్మ పెడతారు. అందరిని పిలిచి మీరందరూ మీకు ఇచ్చిన బాణంతో ఆ పక్షిని అంటే ఆ ప్యారెట్ని షూట్ చేయాలి అని టెస్ట్ పెడతారు. ఈ స్టోరీ తెలిసి ఎవరికన్నా? ఎస్ సార్. ఎస్ సార్. తెలుసా? ఎస్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. ఇప్పుడు అఫ్జల్ వాళ్ళకి తెలియదంట. సో ఎగ్జామ్ పెట్టినప్పుడు ఆ ప్యారెట్ని షూట్ చేయాలి. షూట్ చేస్తే ఫస్ట్ ఎవరికి చెప్పాలి? అందరికంటే ఎల్డెస్ట్ ఎవరు అంటే పాండవుల్లో పెద్దవాడు ధర్మరాజు అనమాట. సో తనకి రెడీ అవ్వమంటారు. రెడీ అయ్యి చెప్పేసి ఆయన ఇలా షూట్ చేస్తారు. షూట్ చేసినప్పుడు గురుగారు ఆగు, స్టాప్ అని చెప్తారు. అంటే ఇంకా వదలొద్దు ఇంకా షూట్ చేయొద్దు, జస్ట్ వెయిట్ అని చెప్తారు. గురుగారు చెప్పండి ఎందుకు వెయిట్ చేయమన్నారంటే, నువ్వు షూట్ చేస్తున్నప్పుడు నీకు ఎవరెవరు కనిపిస్తున్నారు, నీకేం కనిపిస్తుంది అని అడుగుతారు. అడిగితే ఏమంటారంటే
ఆ ధర్మరాజు ఏమంటాడంటే, నాకు చెట్టు కనిపిస్తుంది, చెట్టు మీద లీవ్స్ కనిపిస్తున్నాయి, ఆ ఆ బర్డ్ కూడా కనిపిస్తుంది అనేసి అంటారు. అయితే ఓకే, నువ్వు షూట్ చేయక్కర్లేదు, పక్కన పెట్టేయని చెప్తారు. సరే అని చెప్పేసి పక్కన పెట్టిన తర్వాత నెక్స్ట్ పెద్దవాడైనా ఎవరు దుర్యోధనని పిలుస్తారు. దుర్యోధన పిలిస్తే మళ్ళీ ఆయన కూడా షూట్ చేస్తారు. ఇలా షూట్ చేస్తుంటే స్టాప్ అని చెప్పి, నీకు ఎవరెవరు కనిపిస్తున్నారంటే, నాకు చెట్టు ఉంది, చెట్టు మీద ఆకులు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, నా ఎదురుగా మీరు అందరూ ఉన్నారు, అందరూ కనిపిస్తున్నారంట. అంటే సరే అయితే నువ్వు కూడా పక్కకు వచ్చి అని చెప్తారు. అట్లా అందరూ కూడా అలాగే చెప్తారు. చివరికి అర్జునుని పిలుస్తాడు. అర్జునుని పిలిచి షూట్ చేయమంటాడు. షూట్ చేయమంటే అప్పుడు షూట్ చేస్తుంటే లాస్ట్కి వచ్చేసరికి స్టాప్ అని మళ్ళీ అంటాడు. స్టాప్ అన్న తర్వాత నీకు ఎవరు కనిపిస్తున్నారు చెప్పు అంటే, నాకు అన్ని షూట్ చేసి చూస్తూ ఆ ప్యారెట్ ఐ ఒకటే కనిపిస్తుంది గురుగారు అని చెప్తాడు. ప్యారెట్ కూడా కాదు, ప్యారెట్ ఐ. వెంటనే షూట్ చేయమంటాడు. అది వెళ్ళి ఆ ప్యారెట్ ఐకి గుచ్చుకుంటుంది. అర్థమైందా? ఎస్ సార్. సో దీని మీనింగ్ ఏంటి? సో ఎవరు చెప్తారు? ఫోకస్డ్ గా ఉండాలి. ఓకే, యువన్. ఎస్. అర్జునుడు ఎట్లా చేశాడంటే, తను కాన్సన్ట్రేషన్ ఆ పక్షి, చెట్లు, కొమ్మలు, ఆకులు ఇంకా ఫ్రూట్స్ మీద కాకుండా ఆ ఆ ప్యారెట్ కంటిలో ఉన్న నల్ల గుడ్డుకి టార్గెట్ పెట్టడానికి ట్రై చేశాడు. అప్పుడు అట్లా కాన్సన్ట్రేషన్ చేస్తా ఉన్నాడు. లాస్ట్ కి తన ఛాన్స్ వచ్చినప్పుడు గురువు గారు నీకేం కనబడుతుందంటే, నాకు ఆ పక్షి నల్ల గుడ్డు కనబడుతుందని చూపించాడు. అప్పుడు వెంటనే షూట్ చేసే అన్నాడు. షూట్ చేసినాక కరెక్ట్ ఐ బాల్ ఉన్న బ్లాక్ బాల్ లో కరెక్ట్ సెంటర్ కి గుచ్చుకుంటది. గౌతమ్ చెప్పింది కూడా సేమ్. ఫోకస్ ఎక్కువ ఉండాలి. ఫోకస్ ఒక దాని మీద ఎక్కడైతే టార్గెట్ ఉందో దాని మీదే ఫోకస్ ఉండాలి. మిగిలిన వాటి మీద ఫోకస్ అనేది మనం వెళ్ళకూడదు. అఫ్జల్ అర్థమైందా? సో మనము అది రావాలి అంటే రోజు ప్రాక్టీస్ చేస్తూ చదువుతూ ఉంటే, పక్కన టీవీ ఉన్నా సరే నువ్వు గట్టిగా చదివితే నీవు చదివేది నీకే వినిపించాలి. అది హాలిడేస్ లో ప్రాక్టీస్ చేయండి, అవుతుంది. ఏకాగ్రత ఉంటే ఏదైనా సాధించొచ్చు. ఎస్ ఎస్. ఋతు అర్థమైందమ్మా స్టోరీ? మ్యూట్ ఆన్ చేసుకోవాలి, మ్యూట్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. అర్థమైంది కదా? సో ఫోకస్, టార్గెట్ ఫోకస్ మీద ఉండాలి. ఆ ఫోకస్ మీద ఉండటం మీరు హాలిడేస్ లో ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడానికి మీకు ఒక ఐడియా చెప్తాను, చేస్తారా? ఎస్ సార్. ఏదైనా ఎవరి దగ్గర దానికి చేయడానికి, ఫోకస్ పెంచడానికి మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉన్నాయా? ఎలా చేస్తారు? యువన్ చెప్పమ్మా, యువన్ చెప్పు. చూడకుండా బాల్ వేయడం, కరెక్ట్ గోల్ లోకి వేయడం ప్రాక్టీస్ చేయాలి. ఫుట్బాల్ ఇంకా క్యాచింగ్ నేర్చుకోవాలి చూడకుండా. అప్పుడు ఏకాగ్రత పెరుగుతూ ఉంటది. చివరికి ఒక హార్డ్ టాస్క్ ఏంటంటే, మన కళ్ళు క్లోజ్ చేసుకొని మన మూడో కళ్ళు, మన బ్రెయిన్ లో ఒక మూడో కన్ను ఉంటది. ఆ కన్నుతో రన్నింగ్ చేయాలి. ఇప్పుడు నాకు సార్ ఉన్నట్టు కనబడుతుంది. సార్ వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, ఫ్యాన్ తిరుగుతుంది, ఇంకా ఒక షెల్ఫ్ ఉంది. ముందుది ఇప్పుడు అఫ్జల్ ఉన్నాడు. అఫ్జల్ వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, షెల్ఫ్ ఉంది, టవల్ ఉంది, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు.
అఫ్జల్ ఒక షర్ట్ వేసుకున్నాడు, వాళ్ళ తమ్ముడు ఒక షర్ట్ వేసుకున్నాడు. దట్స్ ఇట్ సార్. ఓకే, ఇంకెవరైనా ఏమైనా ఐడియాస్ చెప్పగలరా? సూపర్. స్పెల్లింగ్ తో నేర్చుకోవాలి. మెంటల్స్ Sir. ఏమైనా చెప్పమ్మా. స్పెల్లింగ్ తో చదవాలి సార్. రాస్తూనే ఉండాలి సార్. సార్ చెప్పాలి, అబ్జర్వ్ చెప్పు. every చెప్పమ్మా. స్పెల్లింగ్ తో చదివితే మన మెమొరీ కొంచెం కొంచెం వన్ స్టెప్ పెరుగుతుంది సార్. అలాగే ఒక స్టోరీస్ కూడా చదివితే మనకు కొంచెం కాన్సంట్రేషన్ కూడా పెరుగుతుంది సార్. ఓకే, నేను ఇవన్నీ కాదు కానీ ఒక ఓకే, గౌతమ్ ఏమైనా ఉందా నీ దగ్గర టూల్ ఏమైనా ఉందా? కాన్సన్ట్రేషన్ పెరగడానికి ఏం చేయాలి? నో సార్. ఏమైనా ఉందా? ధ్యానం. గౌతమ్ కూడా చేయాలి సార్. ఏమి మళ్ళీ చెప్పమ్మా అఫ్జల్. ధ్యానం కూడా చేయాలి సార్. ఓకే, మ్యూట్ పెట్టుకోమ్మా అఫ్జల్. గౌతమ్ చెప్పమ్మా. నో సార్, లేదు సార్. ఓకే, ఋతువు నీ దగ్గర నీకేమైనా ఐడియా ఉందా? కాన్సన్ట్రేషన్ పెరగాలంటే ఏం చేయాలి? ఏమైనా నీకు ఏమైనా చేసే ఐడియా నీ ఏమైనా ఉందా? ఋతువు నో. ఓకే, నేను ఒక టూల్ చెప్తాను, మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే కొంతకాలానికి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా అప్డేట్ అవుతాయి. ఓకే, 2-3 మెథడ్స్ చెప్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మెథడ్, మీరు ఒక రూమ్లో కూర్చొని లైట్ ఆపేసి, ఓకే, రూమ్లో కూర్చొని లైట్ ఆపేసి డార్క్ రూమ్లో ఒక క్యాండిల్ కానీ ఏదైనా దీపం కానీ వెలిగించి దాన్ని కంటిన్యూగా చూడడం మొదలుపెట్టాలి. ఎంత ఎక్కువసేపు చూడగలిగితే అంత కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్. లేకపోతే మనము సార్ మరొకటి ఇంకా చెప్తాను, ఇంకా మెథడ్స్ ఉన్నాయి. ఇదొక మెథడ్, ఎంత ఎక్కువసేపు చూడగలిగితే మీరు చూసినప్పుడు కళ్ళంటే వాటర్ కూడా వస్తుంది, నో ప్రాబ్లం, డోంట్ వరీ. మళ్ళీ కళ్ళు తుడుచుకొని మళ్ళీ చూడటమే. అట్లా రోజు రోజుకి పెంచుతూ ఉంటే మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది. మరొక మెథడ్ ఏమంటే, మనకి ఆన్లైన్ చాలా కొన్ని బొమ్మలు ఉంటాయి, అంటే డాట్ ఉంటే చుట్టూ సర్కిల్స్ ఉంటాయి, సర్కిల్ ఉంటాయి. ఒకప్పుడు మూవీస్లో ఉండేవి, ఇట్లా ఉండి పెద్ద రౌండ్ అయిపోతుంది. లేకపోతే శ్రీచక్రం అని ఉంటుంది తెలుసుంటే, అందులో సెంటర్లో ట్రయాంగిల్ పోర్షన్ ఉంటుంది, దాన్ని చూడాలి దూరంగా పెట్టి, వాళ్ళకి స్టిక్ చేసుకొని కూర్చొని దాన్ని ఎంత ఎక్కువసేపు వీలైతే అంత ఎక్కువసేపు చూడగలగాలి. ఓకే, అవి చూస్తే మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ధ్యానం చేయడం ఆల్మోస్ట్ దట్ ఈస్ ఆల్సో గుడ్. ఆ ధ్యానం చేయడం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఒకవేళ చేయలేకపోతే ఇది ఈజీ మెథడ్స్, ఈజీగా చేయొచ్చు. మీరు హాలిడేస్లో ప్రాక్టీస్ చేయండి, ఈజీ అవుతుంది. ఓకే సార్. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? ఎస్ సార్. సో హాలిడేస్లో ప్రాక్టీస్ చేస్తారా? చెప్పమ్మా అఫ్జల్, చెప్పు. సార్ నాకు అఫ్జల్, ఇంకో ఐడియా ఉంది సార్. ఏంటది? నాకు ఇంకో ఐడియా ఉంది. చెప్పు. ఇప్పుడు ఇదే ఒక సర్కిల్ షేప్, దాని మధ్యలో చిన్న ట్రయాంగిల్ ఉంది, దాంట్లో సరిపడే పెద్ద స్టిక్ తీసుకొని ఇంత దూరంలో ఉండి కరెక్ట్ గా ట్రయాంగిల్ లో పెట్టి మీ వాయిస్ వినిపించలేదు. ఋతు మ్యూట్ పెట్టామా? ఋతు, గౌతమ్ మ్యూట్ పెట్టండి. అఫ్జల్ కూడా మ్యూట్ పెట్టండి. ఒకసారి మ్యూట్ పెట్టండి. చెప్పమ్మా ఇవన్, నీ మాట అర్థం కాలే. ఇక్కడ ఒక సర్కిల్ లో ఒక స్క్వేర్ ఉంది, చాలా చిన్న స్క్వేర్.
దాంట్లో సరిపోయే అంత స్టిక్ తీసుకొని కనీసం ఇంత ఉండాలి, ఇంత వరకు మ్మ్. ఉండాలి. అక్కడ ఇట్లా చెయ్యి పెట్టి ఆ స్టిక్ స్ట్రైట్ గా ఆ ట్రయాంగిల్ ఉంది చూసారా, ఆ ట్రయాంగిల్ ఇంకా స్టిక్ ఒకేసారి, లేకపోతే రెండు స్టిక్స్ అన్న వి షేప్ లో వస్తుంది కదా, మ్మ్. ఆ వి షేప్ లో వచ్చిన జాయింట్ ని చూస్తా ఉంటే సెకండ్స్ లో పెరుగుతుంది మన జ్ఞానం. అదే అది చేసి ఎక్కువసేపు చూడాలి. అది 1 minute అంటే కనిపించగానే డ్రాప్ చేయకూడదు. అది అలా ఎక్కువసేపు, ఎంత ఎక్కువసేపు వీలైతే అంత ఎక్కువసేపు చూడాలి. కానీ స్టిక్ చేయడం వల్ల ఏమిటి, పెట్టడం వల్ల ఏంటవుతుందంటే స్టిక్ మళ్ళీ కిందకి పై అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. స్టిక్ పెట్టడం వల్ల, చేయి పెట్టడం వల్ల స్టిక్ అప్ పెట్టడానికి ట్రై చేసి దాన్ని కాన్సంట్రేట్ చేయాలి. అంటే ఎంతసేపు అంటే అంతసేపు, కానీ ఎక్కువసేపు ఉండాలి. కానీ చేయి నొప్పి వస్తుంది అలా చూస్తే, అలా పెడితే. సో దానికంటే ఆ ట్రయాంగిల్ ని దూరం నుంచి చూడడం ప్రాక్టీస్ చేయండి. ఆ ట్రయాంగిల్ ఒకటే కనిపించాలి. కాసేపటికి ట్రయాంగిల్ ఒకటే ఉంటుంది, మీకు చుట్టుపక్కల రౌండ్ ఏమీ కనిపించదు. అలా చూస్తూ ఉంటే ఆ ట్రయాంగిల్ ఒక్కటే మీ కంటికి కనిపిస్తుంది అనమాట కాసేపటికి. లేకపోతే ఆ డాట్ ఒకటే కనిపిస్తుంది, మిగిలిన చుట్టూ అంతా గ్లేర్ అయిపోతుంది, గ్లేరింగ్ గా ఉంటుంది. సో అట్లా ప్రాక్టీస్ చేస్తే మీకు కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతాయి. ఓకే, అర్థమైందా? సో సార్, టైం చెప్పమ్మా. మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే అది మనం సాధించే దాకా వదలకూడదు. నిద్రలో గాని లేచి అడిగినా గాని చెప్పాలి సార్. ఓకే, కరెక్టే. అయితే ఇప్పుడు మరొక మీకు చిన్న ఐడియా చెప్తాను, అంటే వేరే దాని గురించి. ఎట్లా అంటే ఇప్పుడు యువన్, అఫ్జల్ అండ్ ఋతు వీళ్ళందరూ చిన్న క్లాసెస్. రాఘవేంద్ర ఏ క్లాస్ తెలియదు మరి నాకు. ఐ థింక్ గౌతమ్ 8th or 9th. గౌతమ్ 8th or 9th. గౌతమ్ ఏ క్లాస్ అమ్మా? 9th సార్. 9th క్లాస్. రాఘవేంద్ర ఏ క్లాస్ తెలియదు. రాఘవేంద్ర అన్మ్యూట్ చేసుకొని చెప్పమ్మా ఏ క్లాస్? సో వాయిస్ రావటం లేదు. ఓకే, బట్ ఎనీహౌ ఈ ఇప్పుడే గోల్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అన్నది అందరికీ ఐడియా ఉంది, మీ అందరికీ. కానీ గోల్ ఎలా ఏంటనేది ఎప్పుడు ఫిక్స్ చేసుకోవాలి? 8th క్లాస్లో ఫిక్స్ చేయాలా, సెకండ్లోనే ఫిక్స్ చేసుకోవాలా, థర్డ్లోనే ఫిక్స్ చేసుకోవాలా, 10th క్లాస్ అయిన తర్వాత ఫిక్స్ చేసుకోవాలన్నది ఎవరైనా చెప్పగలరా? ఎనీబడి? ఎవరైనా? అఫ్జల్? సార్, ఫస్ట్ క్లాస్ నుంచి సార్. ఫస్ట్ క్లాస్లోనే టార్గెట్ గోల్ ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, నీ గోల్ ఏంటి? డాక్టర్. ఓకే, జస్ట్ మ్యూట్ చేసుకోమ్మా. ఋతు చెప్పమ్మా, నువ్వు ఫస్ట్ టార్గెట్ ఎప్పుడు ఫిక్స్ చేసుకోవాలి చెప్పాలి ఫస్ట్. మ్యామ్, సార్ అంటే గోల్ బిజినెస్ గురించి అడుగుతున్నారా? కాదమ్మా, యువర్ గోల్. మీ గోల్ ఎప్పుడు ఫిక్స్ చేసుకోవాలి? ఏ క్లాస్ వచ్చాక ఫిక్స్ చేసుకోవాలి, ఎప్పుడు ఫిక్స్ చేసుకోవాలి? నాకు తెలుసు సార్. చెప్పమ్మా, ఇవన్నీ చెప్పు. 10th క్లాస్ కి వచ్చినాక 10th క్లాస్ జాయిన్ అప్పుడు మనం ఒక గోల్ పెట్టుకోవాలి. ఏ గోల్ అంటే మీకు ఇష్టమైన బిజినెస్ గోల్. ఓకే, నైస్. మ్యూట్ చేసుకోమ్మా. ఋతు చెప్పాలి. టెన్త్ క్లాస్ వచ్చినప్పుడు మనము ఒక గోల్ అనేది పెట్టుకోవాలి. ఓకే, గౌతమ్? చిన్నప్పటి నుంచే సార్. ఓకే, సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది కదా ఎప్పుడు చేసుకోవాలనేది.
ఒకళ్ళు చిన్నప్పటి నుంచి గోల్ ఫిక్స్ చేసుకోవాలన్నారు, ఒకళ్ళు 10th క్లాస్ వచ్చాక చేసుకోవాలన్నారు. సో ఇక్కడ క్లారిటీ లేదు కదా. సో ఈ క్లారిటీ నేను ఇస్తాను. చెప్పమ్మా, నువ్వు చెప్పు. సార్ చెప్పు. ఎల్కేజీ నుంచి పెట్టుకోవాలి సార్ ఒక గోల్. ఓకే, ఎల్కేజీ నుంచి పెట్టుకోవాలి. ఓకే, సో ఈ డౌట్ క్లారిఫై చేస్తాను. ముఖ్యంగా అంటే గోల్ అనేది మనము ఫ్యూచర్లో ఏ స్టేట్లో ఉండాలి, అది అంటే చదువు అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా. అంటే పేరు ఫర్ ఎగ్జాంపుల్ యువాన్ పేరు అంటే యువాన్ అంటే పలానా అని చెప్పగలిగే స్టేజ్ సంపాదించాలి అంటే గోల్ అనేది కంపల్సరీ ఉండాలి. కానీ ఆ గోల్ ఫస్ట్ స్టాండర్డ్లో అది పెట్టుకోవాలని ఎలా తెలుస్తుంది? రాదు కదా, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు కదా. అంటే బిజినెస్ మ్యాన్ అంటే ఎందుకు బిజినెస్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యువాన్ అఫ్జల్ డాక్టర్ అని చెప్పాడు. ఎందుకు డాక్టర్ అని ఏ విధంగా డిసైడ్ చేసుకుంటారు? అంటే డాక్టర్స్ని చూసి డిసైడ్ చేసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ మమ్మీ డాడీ అప్పుడప్పుడు చెప్తుండొచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా డాక్టర్స్ వాళ్ళ పిల్లలు అయి ఉండొచ్చు. అలా చూసి డిసైడ్ చేసుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. అది ఎప్పుడు అనేది కూడా మనము కన్ఫర్మ్గా చెప్పాలంటే నియర్లీ 10th క్లాస్ రేంజే. కానీ 10th క్లాస్ వరకు గోల్ లేకపోతే అవ్వదు. 10th క్లాస్ వరకు కూడా ఏదో గోల్ ఉండాలి. లేకపోతే నువ్వు 10th క్లాస్ అయిన తర్వాత గోల్ రీచ్ అవ్వాలంటే దాని ఫౌండేషన్ కావాలి కదా. 10th క్లాస్ వరకు కావాలంటే ఫౌండేషన్ ఉండాలి కదా, గోల్ పెట్టుకోవాలి. 10th క్లాస్ వరకు ఒక గోల్ ఉండాలి. 10th క్లాస్ వచ్చే వరకు అన్ని సబ్జెక్టులు పర్ఫెక్ట్గా అయిన తర్వాత నీకు అందులో ఏది స్ట్రాంగ్ ఉన్నావు, ఎందులోని వీక్ ఉండకూడదు. నీ టార్గెట్ ఏమి ఉండాలంటే 10th క్లాస్ వరకు ఏ టాపిక్లోని ఏ సబ్జెక్ట్లోని వీక్ అవ్వకూడదు. అది నీ టార్గెట్ అయి ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే డాక్టర్ అవ్వాలంటే మ్యాథమెటిక్స్ వదిలేసి సైన్స్ చదువుతారు. అవునా కదా అఫ్జల్? కానీ దట్ ఈస్ రాంగ్. మ్యాథమెటిక్స్ లేకపోతే డాక్టర్ అవ్వలేరు, మెడిసిన్ సీట్ రాదు. యూ హ్యావ్ టు పే లాట్ ఆఫ్ ఫీజెస్. నీకు ఫ్రీ సీట్ రావాలంటే మ్యాథమెటిక్స్ బాగా స్ట్రాంగ్ ఉండాలి. అప్పుడు ఫిజిక్స్ స్ట్రాంగ్ అవుతావు. ఫిజిక్స్ స్ట్రాంగ్ అయితేనే నీకు మెడిసిన్లో సీట్ వస్తుంది. అర్థమైందా? మ్యాథమెటిక్స్ వదిలేస్తే కష్టం అవుతుంది. అందుకనే యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. 10th క్లాస్ వరకు కూడా అన్ని సబ్జెక్టులోని స్ట్రాంగ్ అవడానికి నీ గోల్ ఉండాలి. ఓకే సార్. 10th క్లాస్ అయ్యి వరకు వచ్చిన తర్వాత, లేకపోతే 9th వరకు వచ్చిన తర్వాత నీకు అన్నిట్లోని స్ట్రాంగ్ ఉన్న తర్వాత వాటిల్లో ఏ సబ్జెక్ట్ బాగా ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్నదని ఎలా తెలుస్తుంది? ఒకళ్ళు చెప్పండి, ఎవరో ఒకళ్ళు, ఎనీవన్. గౌతమ్ చెప్పాలి. సరే, ఆప్షన్ ఈజ్ గౌతమ్ కానీ రాఘవేంద్ర కానీ. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు? సార్ మంచిగా అనిపిస్తుంది సార్. రాఘవేంద్ర మంచిగా అనిపిస్తున్నాడు. గౌతమ్ మంచిగా అనిపిస్తుంది సార్. మంచిగా అనిపించిన ఓకే, మ్యూట్ పెట్టండి. ఇంకెవరైనా చెప్పగలరా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు? సార్ చెప్పమ్మా ఇవాన్. సబ్జెక్ట్ నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అయితే ఈవీఎస్. ఆ ఈవీఎస్ కాన్సన్ట్రేషన్ గా వింటే మంచి మార్క్స్ వస్తే మనకి చాలా మంచిగా నచ్చితే ఆ సబ్జెక్ట్ మనకి ఇష్టమని చెప్పాలి. ఫేవరెట్. ఓకే, సో దీనికి ఒక మంచి టెక్నిక్ చెప్తాను, వింటారా? చూస్తారా? ఎవరైనా చదువుకుంటే నిద్ర వస్తుంది ఎవరికైనా? నైట్ 10 o'clock వరకు బాగా అంతా అయిపోయిన తర్వాత నైట్ 10:30 తర్వాత రెగ్యులర్గా 10 o'clock నిద్రపోతారు అనుకుందాం. ఆ రోజు హోంవర్క్ ఉంది, 11 వరకు ఉండిపోయింది. 11 o'clockకి ఏదైనా చదివితే నిద్ర వస్తుందా? చదువు అర్థమవుతుందా లేదా? విల్ గెట్ స్లీప్ సార్. సో మీకు నిద్రపోయే టైంలో బుక్ చదివితే నిద్ర వస్తుంది కదా. ఏ సబ్జెక్ట్ చదివితే మీకు నిద్ర పోతుందో అర్థమవుతుందా? అంటే వచ్చే నిద్ర ఆగిపోతుందో అది మీకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అవుతుంది. జనరల్గా అర్థమైందా? మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది అంటే
ఆ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నిద్ర ఆగిపోతుంది, ఒక గంట సేపు లేట్ అవుతుంది. బాగా కాన్సన్ట్రేట్ చేయండి, ఈ విధంగా ట్రైల్ వేసి చూడండి. ఎప్పుడైనా నిద్ర వస్తే ఏ సబ్జెక్ట్ అయితే చదివితే నిద్రపోతుందో ఐడెంటిఫై చేయండి. ఆ సబ్జెక్ట్ మీరు ఎక్కువ చదువుతుంటారు జనరల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సబ్జెక్ట్ మీకు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటారు, దట్ విల్ బి యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్. అప్పుడు ఆ సబ్జెక్ట్ బేస్ చేసుకొని మీ గోల్ సెట్ చేసుకోవాలి, కానీ మిగిలినవి కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, అర్థమైందా? ట్రై చేయండి. ఎప్పుడైనా డౌట్ వస్తే వెంటనే నాకు అడగొచ్చు, డైరెక్ట్గా ఫోన్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ప్రాక్టికల్గా ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, మా పిల్లలు కూడా ఎక్స్పీరియన్స్ చేయించాను. దానిలో అద్భుతమైన సక్సెస్ కూడా వచ్చింది. నేను అవన్నీ చెప్తాను. సో మీరు ఏ డౌట్ వచ్చినా అడగాలి. సో ఈరోజు ఏమేమి మాట్లాడుకున్నాము ఒకసారి సమ్మరైజ్ చేయాలి. ద ఫస్ట్ ఛాన్స్ ఈజ్ విత్ రాఘవేంద్ర. రాఘవేంద్ర 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 చెప్పమ్మా, ఈరోజు జస్ట్ ఏమేమి చెప్పుకున్నావు మనం? ఏమేం చెప్పుకున్నాం చెప్పు సార్. గోల్ సెట్టింగ్ సార్. ఓకే, లాస్ట్ది అంతకుముందు కాన్సంట్రేషన్ సార్. కాన్సన్ట్రేషన్. ఎస్, మరొకటి స్టడీస్. కమాన్ రాఘవేంద్ర. స్టోరీ సార్. స్టోరీ. ఓకే, మ్యూట్ చేసుకోమ్మా. నెక్స్ట్ ఈజ్ ఋతు. సార్. ఋతు చెప్పమ్మా, ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ గోల్, ఓకే, కాన్సంట్రేషన్, ఎస్, స్టోరీ. సేమ్. ఓకే, మ్యూట్. గౌతమ్. సార్ ఫస్ట్ స్టోరీస్ చదువుకున్నాం, మొత్తం మాట్లాడుకున్నాం. కాన్సన్ట్రేషన్స్ మెథడ్స్ గురించి మాట్లాడుకున్నాం. అవి ఎట్లా కాన్సన్ట్రేట్ గా ఉండాలో నేర్చుకున్నాం. గోల్ ఎట్లా తయారు చేసుకోవాలో, గోల్ ని ఎట్లా సాధించాలో నేర్చుకున్నాం. ఓకే, సేమ్. నౌ అఫ్జల్. సార్ ఫస్ట్ గుడ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టోరీ, నెక్స్ట్ కాన్సంట్రేషన్, నెక్స్ట్ సెట్టింగ్. ఓకే, కొంచెం నియర్ బై, అంటే అందరూ చాలా వరకు దగ్గర చెప్పారు, జస్ట్ చిన్న చేంజ్ ఉంది. ఇవన్ ఫైనల్, ఐ వాంట్ థింక్ యూ విల్ టెల్ ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓన్లీ వన్ ఈజ్ మిస్సింగ్. ఫస్ట్ అయితే మనం బెస్ట్ ఫ్రెండ్స్, మంచి వాళ్ళనే మనం మంచి ఫ్రెండ్స్ గా ఉండాలని చెప్పుకున్నాం. తర్వాత ఒక బాబు స్కై ఎందుకు పడిపోవట్లేదు అని దానికి ఆన్సర్ మంచి వాళ్ళే స్కైకి స్తంభం అని తెలుసుకున్నాం. తర్వాత చేంజ్. ఓకే, మిగిలిన సేమ్ అందరూ సేమ్ చెప్పారు. ఇది ఒక్కటే డిఫరెన్స్. ఇది మెయిన్ పాయింట్ ఏంటంటే, మనము ఈ సృష్టి అద్భుతంగా ఉండాలంటే మంచిగా ఉండాలి. మంచి ఫ్రెండ్స్ ఓకే ఎలా ఉన్నా మనం మంచిగా ఉండాలి. ఓకే, సో ఈ మూడు కూడా అప్లై చేయండి. మంచిగా ఉండాలి, మంచి ఫ్రెండ్స్, మంచిగా ఉండాలి, ఎవరు ఎలా ఉన్నా మనం మంచిగా ఉండాలి. రెండు, కాన్సన్ట్రేషన్ కూడా స్టోరీ చెప్పాను. కాన్సన్ట్రేషన్ స్ట్రాంగ్గా పెట్టుకోవాలి, దానికి టెక్నిక్స్ కూడా చెప్పాను. అండ్ థర్డ్ వన్ ఈజ్ గోల్ సెట్టింగ్. ఓకే, ప్లీజ్ ప్రాక్టీస్ ఎవ్రీడే. ఏమన్నా డౌట్ ఉన్నా సరే వెంటనే అడగండి. ఆల్ ద బెస్ట్. చెప్పమ్మా ఇవన్. మీరు లాస్ట్ లో ఏదో అన్నారు కదా సార్, మీరు మీ లైఫ్ గోల్ పెట్టుకుంటారని. ఎస్, అది బిజినెస్ గోలా, మనం ఏమవుతామా అని ఆ గోలా? ఏదైనా సరే 10th క్లాస్ వరకు స్ట్రాంగ్ గా మీ అన్ని సబ్జెక్ట్స్ లోని స్ట్రాంగ్ గా ఉన్న తర్వాత మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు.
సైంటిస్ట్ కావాలంటే నైట్ 1 అవర్ సైన్స్ బుక్ చదివి అవర్ బాడీస్ గురించి చదివి కొనుక్కోవాలి. ఎందుకంటే నేను హార్ట్ గురించి రీసెర్చ్ చేస్తున్నా, హార్ట్ వెరీ సైన్స్ గుడ్. చదువుతున్నా. ఓకే ఓకే ఓకే, నైస్ నైస్ నైస్. అన్ని చదవాలి. ఆస్క్ మీ ఎనీథింగ్ బుక్స్ కూడా చదువుతుండొచ్చు, చాలా మంచి బుక్స్ చూడండి. సో మీ నాలెడ్జ్ని బయటికి వైడ్గా చేసుకోవాలి. సో ఇట్లాంటి చదువుకుంటూ ఉంటే మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ కావాలి. ఓకే పిల్లలు, ఈ రోజుకి క్లోజ్ చేద్దాం. ఓవర్ టు ద హోస్ట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే దెన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మానస గారు, Yes, sir. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఎనీథింగ్. Yeah, nothing, right, sir. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సెషన్. సో మళ్ళీ మనం ఇంకొక సెషన్లో ఎవ్రీ సండే అనుకున్నాం కదా సార్, మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో ఒకసారి కలుద్దాం సార్. థ్యాంక్ యూ చిల్డ్రన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి సెక్షన్ ఇచ్చారు అండ్ చాలా యాక్టివ్గా ఉన్నారు పిల్లలు కూడా. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ లాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.